నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇచ్చిన హామీ మేరకు దేవాలయాలను దాతల సహకారంతో నిర్మించాం. గూడూరు మండలం కందల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరం, పోలేరమ్మ ఆలయాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, తానంకి నానాజీ. దీర్ఘకాలికంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరుగుతున్న నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడిన యూనియన్ల నాయకులు. డ్రైనేజీ కాలువకు మోక్షం. మనుగోలులో డ్రైనేజీ కాలువ నిండి దుర్గంధం వెదజల్లుతూ ఉండడంతో జనసేన నాయకుల చొరవతో పూడికతీత అభినందించిన స్థానికులు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా గూడూరు, చిల్లకూరు, మనుగోలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆలయాలను నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలం కందల్ గ్రామ ఎస్సీ కాలనీలో దాతల సహకారంతో నిర్మించిన ఆలయాలను ఆయన ప్రారంభించారు. గూడూరు మండలం కందల్ గ్రామ ఎస్సీ కాలనీలో తాళూరు రమణయ్య నాయుడు సిద్దమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరపున టీడీపీ నేత ప్రసాద్ నాయుడు 50 లక్షల రూపాయలు వెచ్చించి నూతనంగా నిర్మించిన సీతారామాలయం, ఎస్టీ కాలనీలో 20 లక్షలతో నిర్మించిన పోలేరమ్మ ఆలయాలను శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీతో కలిసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. శ్రీరామ నవమి ప్రత్యేక పూజల అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆలయాలను నిర్మించడం జరిగిందన్నారు. ఆలయాల నిర్మాణాలకు దోహదపడిన దాతలను ఆయన అభినందించారు. 70 లక్షలు ఇక్కడ ఖర్చు చేశారు. అలాగే ముఖ్యంగా మా ప్రసాదంతో పాటు రమేష్ నాయుడు గారికి, ఉషమ్మ గారికి, అలాగే సాయి ప్రసాద్ నాయుడు గారికి, వాణి గారికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఎలక్షన్లో మాట చెప్పిన ప్రకారంగా లోకల్గా ఉన్నటువంటి మా ప్రసాద్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 2 దేవాలయాలు కూడా ఈరోజు ఓపెన్ చేశామని చెప్పి తెలియజేస్తాం. త్వరలో పెద్దలు మంత్రివర్యులు శ్రీ ఆనం రామరాయుడు గారి చేతుల మీదుగా ఆయన దాదాపు 80 లక్షల రూపాయలు ఇక్కడ దేవాలయానికి శాంక్షన్ ఇచ్చున్నారు. యాక్చువల్గా ఈరోజు శ్రీరామనవమి వేడుకలు కాబట్టి ఆయన వేరే దగ్గర ప్రోగ్రాం, ఆయన రావాల్సిన ప్రోగ్రాం ఇది కాబట్టి శంకుస్థాపన కార్యక్రమానికి పెద్దలు మంత్రి గారిని ఇక్కడికి ఆహ్వానిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రసాద్ అన్న ఇంకో కోరాడు. ఇక్కడ ఎస్టీలంతా ఉన్నారు, వాళ్ళందరికీ ఇల్లు లేవని చెప్పారు. అందరికి కూడా ఇల్లు శాంక్షన్ చేయిస్తాం, మాట ఇవ్వండి అన్న, ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు చేసిన సహాయం అంతా ఇంత కాదు. ఖచ్చితంగా ఎవరు ఎస్టీలకి ఇల్లు లేవో అందరికి కూడా ఇల్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన, మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ గారి పుణ్యాన, అలాగే ప్రధానమంత్రి మోడీ గారి పుణ్యాన ఇవన్నీ కూడా కట్టిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇల్లు కూడా శాంక్షన్ అవుతున్నాయని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా సరే ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లోకల్గా ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి, లేకపోతే మా పార్టీ నాయకుల్ని సంప్రదించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఎలక్షన్లో చెప్పిన మాటలు రాజకీయ నాయకులు మర్చిపోతారనేటువంటి మాట ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఇది ఎన్డీఏ కూటమి, ఇక్కడ నాయకులు చెప్పింది మర్చిపోయేవాళ్ళు కాదు. ఒక లేట్ అయినా ఖచ్చితంగా చేసి చూపిస్తాం అనమాట. ఎందుకంటే మాకు ఒక రకమైన బాధ ఉంటుంది. చేయకపోతే మళ్ళీ ఆడ పోటీ ఎట్టాడదాం అబ్బా అనేటువంటి ఫీలింగ్ మాకు ఉంటుంది. అవతల అది ఉండదు. ఎట్టయితే వచ్చి ఉత్తమాలు చెప్పేది చేసి వచ్చి మేము అటు చేయలేం. మేము చెప్పాం కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా అర్జున్ పాలెం అవసరం అయితే మా ఎస్టీ కాలనీ వాళ్ళు కానీ మీరు ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకోమని చెప్పి కూడా మీ అందరూ కూడా
గూడూరులోని గ్రామీణ పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీ నాయకులు తానంకి నానాజీ ప్రారంభించారు. నాయకులతో కలిసి షటిల్ ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ఎస్ఐ తిరుపతయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, వైఎస్ఆర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే కదా మంచి భోజనం మంచి కథ రాజు గారికి మీరారెడ్డి, గోపాల్ రెడ్డి సార్ ఓకే 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 దాని మీద సార్ సార్ ఓకే సార్ ఇంకో షాలు ఏంటి కదా ఓకే 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 ఇప్పుడు రమ్మన్నా అదేం పని ఇచ్చి సార్ ఈ సైడ్ ఉంది సార్ రాజు గారికి నువ్వే కదా ఏంటి వేసుకో ఓకే అన్నీ ఆడతారు చెట్లు ఆడతారా తిరుపతి బాగా పని పెడతారు సరే మీరు అందుకే మీరు అనుకోరండి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీటీఏ రాష్ట్ర నాయకులు ఎంఆర్ చక్రవర్తి తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసన దీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీటీఏ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయులు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి ఊట్ల రఘు అధ్యక్షతన నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఎంఆర్ చక్రవర్తి తదితరులు మాట్లాడుతూ ఉద్యోగులు ఉపాధ్యాయుల బకాయిలు విడుదల చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఇంతవరకు బకాయిలు ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పరిష్కరించలేదన్నారు. ఈ నెల 30వ తేదీన కలెక్టరేట్ వద్ద జరుగు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. పేరు ఎంఆర్ చక్రవర్తి, రాష్ట్ర బీటీఏ ట్రెజరర్ని. రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి నిరంకుశ పరిపాలన విధానం బట్టి రావాల్సినటువంటి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి పిఆర్సీని ప్రకటించకపోగా, ఐఆర్ని ఇవ్వకపోగా, ఇవ్వాల్సినటువంటి పేరుకు పెట్టుకున్నటువంటి డిఏలన్నింటినీ తన వద్దనే పెట్టుకొని ఒక్క డిఏ ఇచ్చి అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా ఒక సీఎం స్థాయి అధికారి, సీఎం స్థాయి వ్యక్తి దాన్ని ప్రకటించడం అసలు శోచనీయము. ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ప్రతి అవసరతను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగస్తుల్ని ఇలా
ఇబ్బందుల పాలు చేస్తూ రోడ్ల మీదకి తీసుకువచ్చింది. గత ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాన్ని పాటించిన వల్ల ఆ ప్రభుత్వానికి పట్టిన గతి ప్రభుత్వానికి కూడా పడుతుందని ఈ సందర్భంగా బి వెంకటేశ్వర్లు, నేను బీటీఏ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు బీటీఏ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆర్డీఓ ఆఫీసుల ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఉద్యోగస్తుల బకాయిలను 1 సంవత్సరం లోపే మంచి పీఆర్సీతో మంచి ఫిట్మెంట్తో చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం నేటి వరకు ముఖ్యమంత్రి స్థాయి లెవెల్లో చర్చ జరిపి ఒక్క డిఏని మాత్రమే విడుదల చేసింది. అవతల సెంట్రల్ గవర్నమెంట్లో ఏ డిఏలు బకాయిలు లేకుండా అన్నీ ఇస్తూ ఉంటే మన ప్రభుత్వంలో 4 డిఏలు బకాయిలు ఉన్నాయి. ఉద్యోగస్తులవి 34,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర దాచి ఉన్నాయి. వాటిని విడుదల చేసుకోవడానికి డబ్బులు లేవు. ఏపీజీఎల్ఐ, పిఎఫ్ స్లిప్పులు ఇప్పటికి అందుబాటులో లేవు. అందుకనే మేము బీటీఏ పక్షాన మేము ఖచ్చితంగా సాధించుకునేంత వరకు పోరాడి తీరుతామని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ఏంటంటే, మనుబోలు గ్రామంలో మురుగు కాలువలో మురుగు కదలకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో జనసేన నాయకులు స్పందించారు. కాలువను శుభ్రం చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మనుబోలులో సైడ్ కాలువ మురుగుతో నిండి కదలకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడాన్ని జనసేన నాయకులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో జనసేన నాయకులు మరియు నీటి సంఘం డైరెక్టర్ పెనుబాక మహేష్ స్పందించి డ్రైనేజీ కాలువను శుభ్రం చేశారు. పూడిక తీయడంతో మురుగునీరు సాఫీగా వెళ్తుండడంతో స్థానికులు అభినందించారు. ఇంకనూ పలు ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీ కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు. దుకాణదారులు చెత్తాచెదారాలను కాలువల్లో వేస్తుండడంతో మురుగు కదలడం లేదు. ఈ విషయమై మహేష్ తదితరులు మాట్లాడుతూ పంచాయతీ అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువను శుభ్రం చేయాలని కోరారు. పూడిక తీయడం వచ్చారు. ఇంకనైనా పంచాయతీ అధికారులు వచ్చి పూడిక తీస్తే గ్రామస్తులుగా యజమానులుగా మేము అందరూ బాగుంటాము. దోమలు విపరీతంగా ఉన్నాయి. పంచాయతీ అధికారులు ప్రతి కాలువలో మొత్తం క్లీనింగ్ కానీ పెట్టుకుని శుభ్రం చేసుకుంటే డెంగ్యూ దోమ, మలేరియా దోమలు బారిన పడకుండా జనాలు అందరూ బాగుంటారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి తెలిపారు. మనుబోలు మండలం పిడూరుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1,50,00,000తో వేణుగోపాలస్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్నామని, అందుకు నిధులు కూడా మంజూరయ్యాయని అన్నారు. 35 లక్షలతో డ్రైనేజీ కాలువను నిర్మిస్తున్నామని, విలేజ్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ భవనాన్ని కూడా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి సర్పంచి, ఎంపీటీసీలను గెలిపించాలని ఆయన వివరించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే గౌరవ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన మాకు చూపించిన చొరవ, మేము మా గ్రామం కాదు మండలం అన్నా కూడా ఆయన ప్రతినిత్యం అభివృద్ధి చేయాలా అనే పోగలాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రైతుల కోసం కానీ గ్రామాల్లో ఇప్పుడు ఈరోజు పిడూరుపాలెంలో అయితే 1,50,00,000 రూపాయలతో వేణుగోపాల స్వామి దేవాలయం నిర్మించబోతున్నాం. అది 1,50,00,000 రూపాయలు శాంక్షన్ అయిపోయింది. 20వ తారీఖు లగ్నం, 20వ తారీఖు కూడా లగ్నము. తర్వాత డ్రైనేజ్ బాగా భారీగా డ్రైనేజ్ ఒకటి 30-35 లక్షలతో డ్రైనేజ్ ఒకటి కడుతున్నాం. తర్వాత మన హెల్త్ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేసాం. తర్వాత స్వామికి ఉండేదానికి ఒక ఇల్లు ఒకటి కట్టించాం 15 లక్షలతో. 15 లక్షలతో అది అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి 15 లక్షలు 20 లక్షలతో అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి స్టార్ట్ చేసాం. పని జరుగుతూ ఉంది. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాం. ఈ గ్రామం రుణపడి ఉంది. ఈ చంద్రమోహన్ రెడ్డి గారికి వచ్చినప్పటి నుంచి మాకు ఇప్పటికీ 7 సార్లు సర్పంచి పిడూరుపాలెం టీడీపీ కైవసం చేసుకుంది. నేను చెప్పబోతున్నా 8వసారి కూడా చంద్రమోహన్ రెడ్డి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఏర్పాటై ఉన్న బాల సదనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రిఫ్రిజిరేటర్ను అందజేశారు. శేషం కోదండరాం దాతృత్వంతో వారి తల్లిదండ్రులు శేషం పుల్లయ్య నాయుడు,
లక్ష్మీకాంతమ్మల జ్ఞాపకార్థం రిఫ్రిజిరేటర్ ను అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు అక్కన రమణయ్య, కార్యదర్శి రవిచంద్ర, క్లబ్ ప్రతినిధులు వీరేంద్రనాథ్, మురళీరెడ్డి, సోమశెట్టి చెంచురామయ్య, శ్రీనివాసులు రెడ్డి, సాయి, మదనమేటి రమణయ్య, ప్రిన్సిపల్ అరుణ తదితరులు పాల్గొన్నారు. అందరూ దండం పెడతారు. మంచి కార్యక్రమాన్ని మాట్లాడు మంచి కార్యక్రమాన్ని ఈ బాల సదనంలో చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ చాలా ప్రోగ్రాములు మేము చేస్తున్నాము. ఇది చాలా మంచి ప్రోగ్రాము, పిల్లలకు మంచి ఉపయోగపడే ప్రోగ్రాము. దానికి మనకి అదేంటంటే రిఫ్రిజిరేటర్ మంచి రాబోతున్నది ఎండాకాలం. దానికి సంబంధించిన వస్తువుని మా మిత్రుడు, చాలా చిరకాల మిత్రుడు కోదండరాం గారు, ఆయన నా బ్యాచ్ అంటే 86 బ్యాచ్ మాది. మేము అప్పుడు నుంచి స్నేహితులము. ఆయన చాలా ఇది ఒకటే కాదు, చాలా చారిటీస్ చేస్తున్నాడు. ఆయన చెప్పుకోడు. నాకు తెలిసి చిల్లకూరులో భోజనశాల అంటే పిల్లలు కూర్చొని తినేదానికి అందరికీ సంబంధించిన చాలా ఖర్చు పెట్టి అక్కడ ఒక శాలని నిర్మించడం జరిగింది. అట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. నిన్న అనుకోకుండా నేను అడగడం, వెంటనే ప్రతిస్పందించి మంచిదిగానే తీసిద్దామని సుమారు 18,000 విలువ చేసి ఒక శాంసంగ్ రిఫ్రిజిరేటర్ని కొని మీకు అది అలాగే కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు పిల్లల కోసం ఇంత ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఫ్రిడ్జ్ని ఇక్కడ ఇచ్చినందుకు కోదండరాం గారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. వారు ఇంతకుముందు మన లయన్స్ క్లబ్లో మన ఉత్తమ ఉపాధ్యాయుగా కూడా మనం ఆయన్ని సన్మానించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా మనం సన్మానించడం కాదు, ఆయనకి ఆ అర్హత ఉంది. ముఖ్యంగా ఆయన గురించి నాకు చాలా విషయాలు తెలుసు. హృదయపూర్వకంగా ఆయనకి ఎందుకు మనం ఉత్తమ ఉపాధ్యాయులు చేసామంటే, నిజంగానే ఆయన చదువు మీద, పిల్లల మీద ఒక మంచి మనస్తత్వంతో ఒక ఉపాధ్యాయుడిగా చేయవలసిందంతా కూడా చేసి ఈరోజు రిటైర్ అయితే వారికి ఎప్పటికీ ఉంటుంది కదా అని చెప్పి నేను ఒకసారి వచ్చి ఇక్కడ కలిసి మేడం గారిని కలిసి విషయం నేను వచ్చాను. ఖచ్చితంగా మెకానిక్ వచ్చినాడు, ఫ్రిడ్జ్ చెడిపోయింది, మోటార్ ఎక్కి పని చేయదయా, ఫ్రిడ్జ్ పని చేయదు, ఇంకా పనికి రాదు అని చెప్పేశాడు. మరి చెప్పిన తర్వాత వెంటనే మేడం అట్నే నేను ఫ్రిడ్జ్ ఇస్తున్నానని చెప్పేసి వెంటనే వచ్చేసి ప్రెసిడెంట్ గారికి వెంటనే ఫోన్ చేసి చెప్పారు. ఇంకా ఆయనకి చెప్తానే వెంటనే దూకాడు ఆయన, రా వచ్చేసి పలానా షాప్ దగ్గరికి వచ్చేసి అని చెప్పేసి వెంటనే మనం జ్యోతి ఎలక్ట్రానిక్స్ కాడికి పోయేసి అక్కడ మాట్లాడి వెంటనే దాన్ని కన్ఫామ్ చేశాం. నేను కన్ఫామ్ చేసి అది ఈరోజు ఈ కార్యక్రమం రావడం ఎంత 4 రోజుల లోపల నేను ఒక 6 నెలల నుంచి అనుకోకుండా ఇక్కడికి రావాలని చెప్పి అనుకోన్నాను అనమాట. అది వెంటనే ఆ మిత్రుడు రావడం వెంటనే నా నోటి నుంచి కూడా దైవం పలికించింది అనుకుంటాను. పిల్లలకి ఎంత ఇచ్చినా కానీ దానికి ఇబ్బందే లేదు. ఎప్పటికీ అది పిల్లల మీద పెట్టుబడి, విద్య మీద పెట్టుబడి అనేది మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రాం ఇచ్చి సహకరించిన మన రామన్న గారికి ధన్యవాదాలు. ఇలాంటి సహాయ సహకారాలు ఎన్నో చేయాలని దేవుని మనసు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో ఉన్న ఆల్ ఇస్లాం పవర్ టూల్స్ దుకాణం వద్ద సినీ నటుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జనసేన నాయకులు నయీం సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈరోజు మన దేవమైన చిరంజీవి గారి తనయుడు, మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడు మన రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా అభిమానుల మధ్యలో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఎంతో గొప్పగా ఎన్నో సినిమాల్ని ముందుకు తీసుకుంటూ మంచి హిట్ సినిమాలు తీసుకుంటూ ముందు రాబోయే రోజుల్లో మంచి హిట్ తీయాలని చెప్పి, అదేవిధంగా ఆయన మంచి స్టార్గా ఎదగాలని, ఇప్పుడు వరల్డ్లో #1 ఒక స్టార్గా ఎదిగిన మన రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, ఆ అల్లా ఆశీస్సులు, ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మాకు ఈ అవకాశం ఇచ్చిన నెల్లూరు జిల్లా టిక్కో చైర్మన్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు రాష్ట్ర
గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా బాబాను విశేషంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం కళ్యాణ మండపంలో హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారాముల కళ్యాణం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కమనీయంగా జరిగింది. ముత్యాల తలంబ్రాలతో నిర్వహించిన కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కళ్యాణంలో డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, మందిర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం తమినపట్నం గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ చైర్మన్ కోటా సతీష్ యాదవ్, కార్యనిర్వహణ అధికారి గిరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, పోర్టు ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. पंचमे श्वेतवराहकल्पे साजंबवदानवो साई नाम देश क्या, अभिजीत नाम देश क्या, अद्वैत नाम देश क्या, पुष्पहस्ताभ्यां
जय बोलो रामचंद्र प्रभु की चंद्र ग्रहणायामी लक्षणम अपरंगते नंदगोदस्ताद्वासुकी अंतरेश्वरे మరియు గ్రామ స్వంతాగర్భి స్వామి వారికి యాదవ్ గారు మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామంలో కొలువైన రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణానికి ఉభయదాతలుగా పలగాని రవీంద్రారెడ్డి, ప్రసన్నమ్మ వ్యవహరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాతలుగా ఉగ్గుమూడి హరికుమార్ రెడ్డి, రోహిణి దంపతులు వ్యవహరించారు. ఉంటుంది కాబట్టి దాంట్లో అది ఆ రోజుల్లోనే దానికి యుగంలో కృష్ణుడు వచ్చారు. మజ ఇవి కాదు చెప్పండి, ధర్మాన్ని ఆచరించండి మీకు మంచి కలుగుతుంది అని రామావతారంలో చెప్పాడు. హెన్యాత్సాదులను కూడా సంహరించి ఆ యుగం అయిపోయింది. అవతారం అయిపోయింది. త్రేతాయుగంలో రాముడు వారు ముందు వాళ్ళ కోసం మమ్మల్ని పంపించాలా? పదార్థం తీసుకోవాలంటే ఈ రెండు కలిపితే చల్లంగాను తీయంగాను దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొస్తే అయ్యో ఇచ్చారు. మేము కూడా మధ్య తాగాం, చల్లటి మధ్య తాగాం. వారి వివరాలన్నీ ఉన్నది, మనుగోలు మండలంలో ఉన్నది. దానికి వస్త్ర సమర్పణ అవుతుంది. పాస్ అయ్యారా, ఎంత డబ్బు వస్తుంది, ఎప్పుడు పాస్ అయ్యారో కన్యాదానం జరుగుతుంది. పట్టుకుని ఆయన అమ్మవారు కాగితమో లేకపోతే అయోధ్యకి వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లో సైదాపురంలో వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాకాల పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రంగవల్లి శిరీష నాయుడు వ్యవహరించారు. అక్షంతలతో కానీ విఘ్నేశ్వరికి నామాలు జరుగుతాయి. గ్రజాయ నమః, ఓం పాశుహస్తాయ నమః, ఓం గజవక్తాయ నమః, ఓం గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. లక్ష్మణ సమేత సీతారాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని కళ్యాణం తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రెండింటి నుంచి ఇద్దరు తరఫున ఎదురిస్తారట. ఇవ్వడం మనకు ఉద్దేశం ఏమిటంటే ఈవిడ 2 ఏళ్లకు ప్రతినిధిగా ఉన్నది తల్లి. ఈ తల్లి 2 ఏళ్లకు ప్రతినిధిగా ఉన్నది. ఏ ఇంటి వైపు అడుగు పెట్టి ఈవిడ సంకల్పిత నానా గోత్రాన दक्षिण दिग्भागे श्रीशैलस्याग्नेय प्रदेशे कृष्णाघामेर्योः मध्यप्रदेशे श्री विजयदुर्ग उपपेटसन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिकचान्दमानेन प्रभवाधिष्ठमध्ये पराभवनां संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्यां शुभतिथौ वासरस्तु भार्गवासर ये स्वरिं सर्वभूतानां तामेव पयेश्रियं श्रीगन्धाधरयामि आयनेते परायणे दूर्वारोहं दुष्प्रणेः अताश्च पुण्डरीकाण्यमुद्रश्रद्धामि गन्धश्वरलङ्कరించి ఆ నమ్మకంతో అగ్ని లోపల ప్రవేశింపచేసి కూడా తన యొక్క ప్రాతినిధ్య ధర్మం యొక్క గొప్పతనాన్ని లోకం అంతా తెలుసుకునేంత అద్భుతం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో సునీల్ కుమార్ నగర్ లో కొలువైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా హనుమంతుని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు హోమాలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम श्रीनिवासवदः पूर्णं ददाति मदग्यो साने देकदा ब्रह्मण उपहारति एकदेवजमाना इष्टेजो ददाति
प्रस्ताजबुदाजहारा चक्रप विद्वान् चतस्रः तमेवं विद्वांसः विश्वकर्मणसमवर्तताति दक्षिणमायुताभिनन्यासे दाता प्रस्ताजबुदाजहारा श्रीराम शिवरागोत्रस्य వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన హామీ మేరకు దేవాలయాలను దాతల సహకారంతో నిర్మించాం. గూడూరు మండలం కందల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరం, పోలేరమ్మ ఆలయాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, తానంకి నానాజీ. దీర్ఘకాలికంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరుగుతున్న నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడిన యూనియన్ల నాయకులు. డ్రైనేజీ కాలువకు మోక్షం. మనుబోలులో డ్రైనేజీ కాలువ నిండి దుర్గంధం వెదజల్లుతూ ఉండడంతో జనసేన నాయకుల చొరవతో పూడిక తీత అభినందించిన స్థానికులు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా గూడూరు, చిల్లకూరు, మనుబోలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.